హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి శనగపప్పు చిందాలు అంటారు కదా, దాబా స్టైల్ లాగా చేసుకుందాం. ఈరోజు శనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక కప్పు శనగపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది అండ్ కర్రీ కూడా చిక్కగా వస్తుంది. సో దాన్ని కడిగి నానబెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్, గ్యాస్ లేకుండా ఉండడానికి. తర్వాత కుక్కర్లో వేసేసి ఉడకపెట్టేసుకోవాలి. సో మనం దాన్ని కడిగేసి నానబెట్టిన తర్వాత వాష్ చేసేసుకొని కుక్కర్లో శనగపప్పు యాడ్ చేసుకొని 1 కప్పు పప్పుకి 3 కప్స్ వాటర్ పోసి కుక్కర్ పెట్టేసుకోవాలి. సో అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే నెయ్యి అయినా నూనె అయినా వేసేసుకోండి. మనం ఇది రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేశాను, ఎందుకంటే మా వాళ్ళకి నెయ్యి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడరు. సో ఇక్కడ 3 విజిల్స్ వచ్చాక నేను మళ్ళీ చూపిస్తున్నాను. పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మరీ గుజ్జు గుజ్జు చేసుకోవద్దు, సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి అంతే. తర్వాత తీసేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బగారాకు, లవంగాలు, యాలకులు యాడ్ చేయండి. సో ఎందుకంటే మంచి టేస్ట్ దాబా స్టైల్లో రావాలి కదా. సో మనం దాబా స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి బగారా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కాస్త జీలకర్ర వేసి నెక్స్ట్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయండి. అవి మంచిగా ఫ్రై అవ్వనియండి. ఆనియన్స్ అనేవి మంచి పచ్చివాసన లేకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసేయండి, లేదంటే ఈ ప్లేస్లో మీరు ఎల్లిపాయని, అల్లాన్ని చిన్నగా తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎలా నచ్చితే అలా. అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఉంది కాబట్టి నేను అది యాడ్ చేశాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయండి. ఈ మనం ముందేసిన దాంట్లో మంచిగా కలపాలి. కలిపి ఒక 2-3 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి వదిలిపెట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ తీసి చెక్ చేసి ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత నెక్స్ట్ అందులోకి పసుపు యాడ్ చేయండి, కొంచెం ఉప్పు, మన టేస్ట్కి తగినంత కారం. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసాను. సో నెక్స్ట్ మనం ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. సో అవన్నీ మంచిగా కలపండి వేసినవన్నీ, ఎందుకంటే అన్ని మసాలాలు అనేవి టమాటోస్కి, ఆనియన్స్కి పట్టాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసేయండి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి క్యాప్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చెక్ చేసేయండి. ఒకవేళ అది కానీ మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తే మనం ఉడకపెట్టిన వాటర్లో ఉంచి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చెక్ చేసి చూడండి. అంతా బాగా కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు వాటర్తో సహా వేసేయండి, ఎందుకంటే చల్ల వాటర్ పోస్తే టేస్ట్ అనేది ఉండదు. సో మనం ఉడకబెట్టినవి వేడి వాటర్ కాబట్టి ఆ వేడి పప్పు, వేడి వాటర్ అనేది అందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పుకు మంచిగా పట్టేలాగా బాగా కలిపేసేయండి. మంచిగా కలిపిన తర్వాత మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్ కూడా ఈ టైంలో చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. మంచిగా ఉడికిపోతుంది చూడండి. చిక్కగా ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పప్పు ఎంత చిక్కగా ఉంది అనేది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కర్రీ అనేది వాటరీగా లేకుండా, సపరేట్ వాటర్ లాగా కనబడకుండా కర్రీ చిక్కగా మంచిగా కనిపిస్తుంది చూడండి. సో అలా ఉండడం కోసమే మనం పెసరపప్పు 2 స్పూన్స్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. టేస్టీ దాబా స్టైల్ శనగపప్పు కర్రీ రెడీ. ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.